పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షకు అభ్యర్థులు తపనతో సన్నద్ధం కావాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. పోలీస్ కొలువు చేజిక్కించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేటలోని పోలీస్ అభ్యర్థుల శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అభ్యర్థులంతా పట్టుదలతో ఉద్యోగం సాధిస్తే ఒక్క ప్రజా ప్రతినిధిగా అదే మాకు నిజమైన ఆనందమని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తూ అగ్నిపథ్ పేరిట కాంట్రాక్ట్ విధానం తేవడం హేయమైన చర్య అని విమర్శించారు. త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి చెప్పారు. దాదాపు మనం 1030 మంది పిల్లలకు మన సిద్దిపేటలో మీరందరూ హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరే ఉచిత శిక్షణా కేంద్రాన్ని కేసీఆర్ ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ గజ్వేల్లో, దుబ్బాకలో, హుస్నాబాద్లో, సిద్దిపేటలో 4 చోట్ల మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి మీరందరూ హైదరాబాద్ దాకా వెళ్ళి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి డబ్బు వృధా చేసుకోవద్దు, మన దగ్గరే క్వాలిటీ కోచింగ్ ఇవ్వాలని ప్రయత్నం చేసినాం. ఐఎమ్ సో హ్యాపీ. 580 మంది మన సిద్దిపేట నుంచి క్వాలిఫై అయ్యారు. రాత పరీక్షలో మంచి నంబర్ వచ్చింది, 580. బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ టుగెదర్ 580 మంది మన సిద్దిపేట జిల్లా నుంచి క్వాలిఫై అయ్యారు. సో ప్రిలిమినరీ అయిపోయింది. నౌ ఫిజికల్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్లో కూడా మీరు మంచి ఉత్తీర్ణత సాధించాలని చెప్పి మన పోలీస్ కమిషనర్ శ్వేత గారు, మన సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారులను నేను కోరగానే మనం 4 చోట్ల మీకు ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. చేరియాల్లో పెట్టినాం, గజ్వేల్లో పెట్టినాం, దుబ్బాకలో పెట్టినాం, సిద్దిపేటలో కూడా పెట్టాం. మన జిల్లాలో ఈ 4 చోట్ల కూడా మన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత మీకు ఫిజికల్ టెస్ట్కు ట్రైనింగ్ను ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. మరి మన సిద్దిపేటలో కూడా గర్ల్స్కి అయితేనేమో ఇక్కడ మల్టీపర్పస్ హై స్కూల్లో పెట్టుకున్నాం. బాయ్స్కి అయితేనేమో మన నవోదయ విద్యాలయం ఎల్ఎంకి కాలేజ్ ఆవరణలో బాయ్స్ కూడా పెట్టి రోజు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఒక్కటే, మీ అందరు